హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వీఆర్ ఫ్రమ్ కియారా కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ కంపెనీ అండి. సో మేమైతే ఇంటీరియర్ వర్క్స్ ప్లస్ కన్స్ట్రక్షన్ వర్క్స్, రెనోవేషన్ వర్క్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అండ్ ఆల్సో పెయింటింగ్ వర్క్స్ టోటల్ ఓవరాల్గా ప్రాజెక్ట్స్ అయితే టేకప్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆల్సో డిజైన్ స్టూడియో 3D డిజైన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. సో ఈరోజు వచ్చేసి ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి, 30 years బిల్డింగ్. సో 30 years బిఫోర్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అయితే ఈ రోజు రెనోవేషన్ వర్క్స్ అయితే చేపిస్తున్నాము. సో ఇందులో ఏమేమి వర్క్స్ అయితే మనం చేయబోతున్నాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి హలో ఫ్రెండ్స్, సో బిల్డింగ్ వచ్చేసి ఇదండి. ఇది G+1 బిల్డింగ్. ఇది ఆల్రెడీ మనం గోవాకర్రలు కట్టేసి ఉన్నది. సో నైట్ వచ్చిన వర్షానికి అంత శాండ్ అయితే తడిసిపోయి ఉంది. సో నెక్స్ట్ జల్లడబట్టడానికి, దుబారా జల్లబడ్డానికి కూడా ఈరోజు వీలు కాకుండా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ స్టైర్ కేస్ అంతా కూడా ఇది ఎలివేషన్ అండి. సో మనము ఆల్రెడీ ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయించాము. మధ్యలో వచ్చేసి గ్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దుబారా వర్క్ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ అయితే చేపిస్తున్నాము. దీనికోసం అని చెప్పి అవుటర్ సైడ్ డబుల్ లేయర్ గోవా అయితే ఇప్పించడం జరిగిందండి. డబుల్ లేయర్ గోవాస్. ఈ డబుల్ లేయర్ గోవా అనేది బయట సైడ్ ఎందుకు ఇప్పించామంటే లోపల హోల్స్ కొట్టకుండా ఈజీగా ఉంటుందని చెప్పి. హోల్స్ అనేది కొట్టాల్సిన అవసరం ఉండదు బయట దుబారా మన డబుల్ వర్క్స్ గోవా చేయించుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టరింగ్ వచ్చేసి ఎక్కడ ప్లస్ అక్కడ ప్లాస్టరింగ్ అయితే పెండింగ్ ఉంది. వాల్స్కి వచ్చేసి బాల్కనీ వాల్స్ అవి, వాటికి కూడా గోవాకర్లు అయితే కట్టించడం జరిగింది ఫ్రెండ్స్. ఎంట్రీలోనే ఇది వచ్చేసి ఓల్డ్ గేట్ అండి. ఈ గేట్కి వచ్చేసి ఒక HPL షీట్స్ లాంటిది ఒక బోర్డు సంథింగ్ ఏమైనా లేకుంటే ఎంఎస్లో అంతా క్లోజ్ చేపిద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇదంతా కూడా ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అంత మొత్తం పగలగొట్టేసి కొత్తగా అయితే చేపించాల్సింది. అండ్ ఎంట్రీలోనే అంత ఎంట్రీ టైల్స్ చూశారు కదా, పార్కింగ్ టైల్స్, ఇవన్నీ కూడా తిప్పించేస్తున్నాం ఫ్రెండ్స్. తిప్పించేసి అంత న్యూ టైల్స్ అయితే లేయింగ్ చేపిస్తున్నాము. అండ్ ఆల్సో స్టైర్ కేస్ అంతా కూడా కన్స్ట్రక్ట్ అయిపోయింది. బట్ అంత ప్లాస్టరింగ్ అయితే కింద ప్లస్ పైన వచ్చి ప్లాస్టరింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ప్లాస్టరింగ్ అయితే చేపించాల్సి. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి రైలింగ్ వర్క్స్ అయితే చేయించాలి. అంతే ప్లాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మన గ్రానైట్ అయితే వేపిస్తున్నాం. దీనిపైన వచ్చేసి గ్రానైట్ వేపిస్తున్నాం. గ్రానైట్ వర్క్స్ అయిపోయిన తర్వాత రైలింగ్ అయితే చేపిస్తామండి. ఎస్ఎస్ఆ లేకుంటే ఎంఎస్లో అనేది ఇంకా నిర్ణయం కాలేదు. సో రైలింగ్ అయితే చేపిస్తున్నాము. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అండి. ఇది ఓల్డ్ టాయిలెట్ సంబంధించిన వాల్ క్లాడింగ్ టైల్స్ అంతా కూడా రిమూవ్ చేయాల్సిందే. ప్లస్ ఫ్లో టైల్స్ కూడా అయితే చేంజ్ చేస్తున్నాము. ఒక కమోడ్ కూడా చేంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ పైన బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా చూడండి, ఈ విధంగా రస్ట్ ఫామ్ అయినాయి. స్టీల్ రాడ్స్ అవన్నీ కూడా రస్ట్ ఫామ్ అయింది. అవన్నీ కూడా డైరెక్ట్ మనం ప్లాస్టరింగ్ చేయకుండా నిటోబాండ్ SBR లాటెక్స్ సంథింగ్ ఒక కెమికల్స్ అయితే ఉంటాయండి. సో ఓల్డ్ కాంక్రీట్కి ఎప్పుడైనా మనం న్యూ కాంక్రీట్ తోటి ప్లాస్టరింగ్ కానీ సంథింగ్ ఏమైనా చేసినప్పుడు మధ్యలో కెమికల్ కోటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఆ విధంగా అయితే చేపిస్తున్నాము. ఇంకొకటి ఈ విండోస్ అంతా కూడా వుడ్ అంతా కూడా అంత చెదలు పట్టేసి అంత ఖరాబ్ అయితే అయిందండి. ఇదంతా కూడా రిమూవ్ చేసేసి UPVC విండో అయితే పెట్టిస్తున్నాం ఫ్రెండ్స్. మెట్ల లోపల కూడా అంత ప్లాస్టరింగ్ పెండింగ్ ఉంది. ప్లాస్టరింగ్ చేసి దుబారా అయితే చేయాల్సి ఉంది. ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అండి. ఇదంతా కూడా టైల్స్ అయితే న్యూ టైల్స్ అయితే వేయించాల్సింది ఉంది. టైల్స్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా వాల్కి సంబంధించిన పెయింటింగ్ అంతా కూడా న్యూ పెయింట్ అయితే చేపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా దుబారా చేయాల్సింది. వాల్కి సంబంధించి ఇదంతా కూడా టైల్స్ వేయాల్సింది. ఆల్రెడీ వర్టిఫై టైల్స్ వేసి ఉంది, ఓల్డ్ వర్టిఫై టైల్స్. అది సేమ్ మ్యాచింగ్ ఉన్న టైల్స్ అయితే దీనికైతే వేస్తున్నాము. సో మనకు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడైతే ఒక కిచెన్ యూనిట్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఇక్కడ ఒక కిచెన్ బెడ్ అయితే ఇస్తామండి. ఎల్ షేప్లో కిచెన్ బెడ్ వస్తుంది. ప్లస్ పైన మీరు అబ్జర్వ్ చేశారా, పైన స్లాబ్ బాటంలో ఇంత పెచ్చులు ఊడిపోయినాయి. పెచ్చులు ఊడిపోయినాయి. దాన్ని ఏం చేశానంటే ఫస్ట్ ఒక కెమికల్ కోటింగ్ వేసిన తర్వాత ప్లాస్టింగ్ అయితే చేయించానండి. చూడండి, ఇదంతా పెచ్చులు ఊడిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ కెమికల్ కోటింగ్ చేయించిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. టోటల్ బిల్డింగ్లో ఎలక్ట్రికల్ వైరింగ్స్ అన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయి ఉన్నాయి. సో టోటల్ మనం బిల్డింగ్ టోటల్ కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ మొత్తం చేంజ్ చేపిస్తున్నాము. మొత్తం తీసేసి అంత న్యూ ఎలక్ట్రికల్ వైరింగ్స్ అయితే చేపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా పెచ్చులు అయితే ఉందో. ఈ విధంగా స్లాబ్ కింద పెచ్చులు ఊడిపోయింది ఫ్రెండ్స్. సో దాన్నే కెమికల్ కోటింగ్ చేపించేసి ప్లాస్టింగ్ అయితే చేపిస్తున్నాము. బ్యాక్ సైడ్ బాల్కనీ టైల్స్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి పారాపెట్ 3 feet హైట్ వరకు అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక టాయిలెట్ అయితే కన్స్ట్రక్షన్ చేసాం ఫ్రెండ్స్. సో ఇన్సైడ్ ప్లాస్టిక్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఇది వచ్చేసి సంథింగ్ చిన్న వాష్ ఏరియా లెక్క. ఇదంతా కూడా టైల్స్ అంతా రిమూవ్ చేసి అంత ప్రాపర్గా ప్లాస్టరింగ్ చేసి దుబారా చేసి అండ్ రీపెయింట్ చేస్తాం. టోటల్ ఇన్సైడ్ అండ్ అవుటర్ సైడ్ ప్లాస్టరింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. అండ్ టోటల్ ఓవరాల్ బిల్డింగ్ అయితే రీపెయింట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది స్మాల్ బిల్డింగ్ అండి. ఇది రెనోవేషన్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తున్నాము.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.